హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సోలారా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనమాట. సో దీని గురించి ఈరోజు వీడియోలో మీకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, ఏ ప్రోడక్ట్ కూడా నేను తీసుకున్న వెంటనే అయితే రివ్యూ చేయను. దాన్ని యూజ్ చేసి నాకు నచ్చితేనే నేనైతే రివ్యూ ఇస్తాను. నేను ఇది ఆల్రెడీ 4 months బ్యాక్ తీసుకున్నాను. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకే మీకు ఇప్పుడు దీని గురించి రివ్యూ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కూడా నేను 4 months బ్యాక్ చేసిన వీడియో అనమాట, ఈ అన్బాక్సింగ్ వీడియో. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ అన్బాక్సింగ్ చూసేయండి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ అందరూ కూడా చాలా బాగా వాడుతున్నారు కదా. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ గురించి. మనకి డైరెక్ట్గా ఫ్రూట్స్ నుంచి జ్యూస్ చేసి ఇస్తుంది కదా, పల్ప్ని సపరేట్ జ్యూస్ సపరేట్ చేసి ఇస్తుంది కదా, అదే అనమాట ఇది. ఈ మధ్యకాలంలో మీకు తెలిసే ఉంటుంది, కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మరీ అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, మీడియంలో ఉంటుందన్నమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఇది నాకు 7,000కి వచ్చింది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చూడగానే కలరు అండ్ జ్యూసర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. మనకి కిచెన్లో ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నా కూడా పెద్దగా ప్లేస్ అయితే ఆక్యుపై చేయదు, చాలా చిన్నగా ఉంటుంది. సో అందుకని నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీనికి రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. అసలు నేను ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఎందుకు తీసుకున్నానంటే, నేను డైలీ మార్నింగ్ మా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడే ఏబీసీ జ్యూస్ చేసిస్తానమాట. సో నార్మల్ జ్యూసర్లో చేసిస్తున్నప్పుడు మామూలుగా మనం జ్యూస్ చేసిన తర్వాత స్ట్రైన్ అది చేసుకోవాలి కదా. సో అలా చేసిస్తుంటే నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, స్కూల్కి లేట్ అయిపోతుంది. సో అందుకని నేను ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో అయితే పల్ప్ సపరేట్ జ్యూస్ సపరేట్ వచ్చేస్తుంది కాబట్టి మనకైతే టైం కలిసి వస్తుంది కదా. సో అందుకని ఇది నేను తీసుకున్నాను. దీనివల్ల అయితే నాకైతే టైం అయితే చాలా సేవ్ అయిందనమాట. అండ్ అలాగే చెప్పాను కదా 4 months నుంచి యూజ్ చేస్తున్నానని. ఇప్పటి వరకు అయితే నాకైతే ఇది ఏ ప్రాబ్లం రాలేదనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో అందుకే మీకు ఎవరికైనా కూడా దీని గురించి చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూసారు కదా, అన్బాక్సింగ్ అయితే ఇవన్నమాట. ఈ విధంగా అయితే ప్యాకింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అయితే జ్యూసర్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది కదా. నిజం చెప్పాలంటే నేను ఇది ఫస్ట్ పని చేస్తుందా లేదా అనేది కాదు, కానీ నాకు ఇది చూడగానే చాలా బాగా నచ్చింది. చాలా స్మార్ట్ లుక్ వచ్చినట్టు అనిపించి నాకు చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో చాలా బాగా నచ్చేసింది కలర్ గానీ, అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగా క్యూట్ గా కనిపిస్తుంది అని చెప్పి వెంటనే తీసుకున్నాను అనమాట. కానీ తీసుకున్నాక కూడా ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. తీసుకున్నందుకైతే నేను చాలా సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇంకా ఈ జ్యూసర్ ని ఎలా ఫిక్స్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బేస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జ్యూస్ కంటైనర్. దీన్ని ఈ విధంగా ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అగర్, దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇదే మనకి ఫ్రూట్స్ నుంచి జ్యూస్ తీస్తుంది అనమాట. అంటే నార్మల్ మిక్సీ జ్యూసర్లో బ్లేడ్స్ ఉంటాయి కదా, సో అలానే దీంట్లో ఈ అగర్ ఉంటుంది అనమాట. ఇదే మనకి జ్యూస్ తీసి ఇస్తుంది అనమాట ఫ్రూట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వీజర్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టీల్వి, ఇలా మనకి హోల్స్ అది వచ్చి, సో ఇక్కడి నుంచే మనకి జ్యూస్ బయటకు వస్తుంది అనమాట. ఇదే ఈ స్క్వీజర్ నుంచి మనకి జ్యూస్ బయటకు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సింబల్స్ ఇచ్చారు కదా, లాక్ అండ్ అన్లాక్. దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్క్వీజర్ని మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు, చూసారు కదా. ఈ విధంగా ఫిక్స్ చేస్తే మనకి ఫిక్స్ అవుతుంది అనమాట, లాక్ పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి పల్ప్ బయటకు వస్తుంది అనమాట.
అలాగే 2 జార్స్ అయితే ఇచ్చారు. ఒకటి పల్ప్ కలెక్ట్ చేయడానికి, ఇంకోటి జ్యూస్ కలెక్ట్ చేయడానికి అనమాట. ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుంది బయటికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైన హోల్ నుంచి మనం ఫ్రూట్స్ లోపల వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పుషర్ అనమాట. ఏమన్నా మనం ఫ్రూట్స్ ఎక్కువ వేసినప్పుడు సో దీంతో పుష్ చేసుకుంటే చాలా ఈజీగా కిందకి వెళ్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బటను. ఆన్, ఆఫ్ అండ్ రివర్స్ కూడా చేసుకోవచ్చు మనం. సో చూసారు కదా, మనం జ్యూసర్ ఆన్ చేస్తే ఈ విధంగా తిరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా డైలీ ఏబీసీ జ్యూస్ చేస్తానని. సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఇది జ్యూస్ ఎలా తీస్తుంది, పల్ప్ ఏ విధంగా వస్తుంది అనేది, బాగా తీస్తుందా లేదా అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా, బీట్రూట్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వాటిని చూసారు కదా వీడియోలో, ఈ విధంగా మనం పైనుంచి కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది క్లియర్గా, అది పల్ప్ ఏ విధంగా వస్తుంది, జ్యూస్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈరోజు వీడియోలో నేను ఏబీసీ జ్యూస్ కాకుండా ఇంకా కూడా కొన్ని జ్యూసెస్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే వెజిటేబుల్ నుంచి కూడా జ్యూస్ ఎలా తీస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలోనే నేను చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యూస్ మనకి బయటకు వచ్చే చోట ఇక్కడ స్టాపర్ ప్లగ్ కూడా ఉంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేస్తే జ్యూస్ బయటకు వస్తుంది అనమాట. అది మనం క్లోజ్ చేస్తే జ్యూస్ లోపలే ఉంటుంది. చూసారు కదా జ్యూస్ ఎంత బాగా వచ్చిందో, మీకు వీడియోలోనే తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫీడ్ కవర్ అనమాట. మనం జ్యూసర్ని ఆఫ్ చేయాలంటే బటనే ప్రెస్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇది ఇలా పైకి లేపితే చాలు, ఆటోమేటిక్గా జ్యూసర్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. సో బటనే ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు క్యారెట్ కూడా వేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ చూసారు కదా, ఇప్పుడు అలాగే క్యారెట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అన్నీ కూడా నేను ఒక బీట్రూట్ ఒక క్యారెట్తోనే చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ కూడా చేయట్లేదు. నేను అన్నీ కూడా ఒక్కొక్కటే తీసుకున్నాను. ఒక బీట్రూట్ అండ్ ఒక క్యారెట్ అండ్ అలాగే యాపిల్ కూడా నేను ఒకటే తీసుకుని చేస్తున్నాను అనమాట. అంటే డైలీ కూడా నేను ఇలానే చేస్తాను, ఎక్కువ క్వాంటిటీతో అయితే చేయను నేను. చూస్తున్నారు కదా, క్యారెట్ని కూడా ఈ విధంగా జ్యూస్ అయితే తీస్తుందో. మీకైతే వీడియోలో అంతా క్లియర్గానే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరూ చేస్తారా లేదో నాకు తెలీదు, నేనైతే చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అయితే నేను ఫ్రూట్స్ నుంచి జ్యూస్ తీసేసాను కదా, ఈ పల్ప్ అంతటిని కూడా నేను మళ్ళీ జ్యూసర్లో వేసి మళ్ళీ రెండోసారి కూడా నేను జ్యూస్ తీస్తానన్నమాట. రెండోసారి కూడా నాకు ఈ పల్ప్ నుంచి కూడా జ్యూస్ అయితే బయటకు వస్తుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, అంటే మళ్ళీ తీస్తే కొంచెమైనా వస్తుంది కదా అని. ఇది అందరూ చేస్తారా లేదో నాకు తెలీదు. చూసారు కదా, నేను రెండోసారి వేసిన అప్పుడు కూడా ఇంకా జ్యూస్ అయితే బయటకు వస్తుంది. సో నేనైతే ఇలానే చేస్తాను. అందరూ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే 2 times అయితే ఈ విధంగా జ్యూస్ తీస్తాను. అంటే ఇలా వేసినప్పుడు మాత్రం నేను ఈ పుషర్ని యూజ్ చేస్తాను అనమాట. సో పల్ప్ వేసినప్పుడు పైదాకా వస్తుంది కాబట్టి అప్పుడు ఈ పుషర్తో నేను ఈ విధంగా పుష్ చేస్తాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట.
అండ్ అలాగే ఇక్కడ మీ అందరికీ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు మనం క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేసిన తర్వాత పల్ప్ వస్తుంది కదా, ఈ పల్ప్ అని పడేయకుండా మనము అంటే డైలీ చపాతీలు చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పల్ప్ని ఆ చపాతీ పిండిలో యాడ్ చేసుకుని చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే అప్పుడప్పుడు అందరూ స్టఫింగ్ పెట్టుకొని చపాతీలు చేసుకుంటూ ఉంటారు కదా, సో అలా మనకి బీట్రూట్ అండ్ క్యారెట్ స్టఫింగ్ చపాతీస్లా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. నేను అలానే చేస్తాను. అంటే డైలీ చేయను, డైలీ తిన్నా కూడా బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరికైనా ఇలా నచ్చితే చేసుకోవచ్చు మీరు కూడా అని చెప్పాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు యాపిల్ని కూడా వేసి చేస్తున్నాను. నేను డైరెక్ట్గా యాపిల్ని పీల్తోనే వేసేస్తాను. యాపిల్ పైన ఉన్న లేయర్ తీయను అనమాట. డైరెక్ట్గా అలానే పీసెస్ కింద కట్ చేసి వేసేస్తాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా డైరెక్ట్గానే వేసేస్తాను. ఇలా యాపిల్ని పీల్తోనే వేసేస్తాం కాబట్టి వేసేటప్పుడు మాత్రం మనం యాపిల్ని అయితే చాలా క్లీన్గా ఒక 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పీల్ తీయట్లేదు కాబట్టి మనం. అంటే ఇప్పుడు బయట ఫ్రూట్స్ అన్నిటి మీద కూడా అందరూ కెమికల్స్ అవి స్ప్రే చేస్తున్నారని అందరూ అంటున్నారు కదా. అంటే న్యాచురల్గా మనకి దొరకవు కాబట్టి సో ముందు జాగ్రత్తగానే మనం ఇలా నీట్గా వాష్ చేసుకుని వేస్తే మంచిది కదా అని చెప్తున్నాను అనమాట. నార్మల్గా అయితే అన్నీ మనం పైన పీల్ తీసేసి తింటాం కదా, సో యాపిల్ ఎలా తిన్నాం కాబట్టి కొంచెం యాపిల్ని ఎక్కువసార్లు వాష్ చేసుకుంటే బెటరు. అవి ఫ్రెష్గా ఉండడానికి కెమికల్స్ అన్నీ స్ప్రే చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, జ్యూస్ అంతా తీసేసిన తర్వాత పల్ప్ చూసారా ఈ విధంగా ఉంది. దీంట్లో అసలు ఇంకేమీ కూడా జ్యూస్ అనేది లేదు, మొత్తం కూడా వచ్చేసింది. చూసారు కదా, ఫైనల్గా అయితే జ్యూస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న జ్యూస్ వచ్చేసి నేను ఓన్లీ 1 యాపిల్, 1 క్యారెట్ అండ్ 1 బీట్రూట్ మాత్రమే చేసిన జ్యూస్ అనమాట. అయినా కూడా చూసారు కదా ఎంత బాగా కలెక్ట్ చేసిందో జ్యూస్. డైరెక్ట్గా మీరు ఇలా అయినా తాగొచ్చు, లేదా వాటర్ కలుపునైనా తాగొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేనైతే వాటర్ ఏమీ కలపకుండా చూపిస్తున్నాను, కొంచెం అయితే చిక్కగానే ఉంటుంది. ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా కూడా తాగొచ్చు, లేదా వాటర్నైనా యాడ్ చేసుకుని తాగొచ్చు. అండ్ అలాగే ఏబీసీ జ్యూస్లో 1 స్పూన్ హనీ అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను చూడండి. దీని నుంచి కూడా జ్యూస్ ఎలా కలెక్ట్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చూసారు కదా, ఆరెంజెస్ నుంచి కూడా జ్యూస్ అయితే ఎంత బాగా కలెక్ట్ చేసిందో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కేరా నుంచి కూడా జ్యూస్ ఎలా తీస్తుంది అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక కేరాతోనే జ్యూస్ చేస్తున్నాను. కేరా మీద ఉన్నంత పీల్ తీసేసి నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను. పీల్ అయితే ఉంచలేదు, తీసేసాను అనమాట. ఒక కేరాతోనే చేస్తున్నాను నేను. చూసారు కదా, ఒక కేరాకి ఇంత జ్యూస్ వచ్చిందనమాట. అంటే ఇది నేనైతే ఏమీ వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్
దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ జ్యూసర్ క్లీనింగ్ కూడా పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీనే, ఫాస్ట్గానే అయిపోతుంది. మనం జ్యూస్ చేసుకున్న వెంటనే అయితే చాలా ఈజీగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మరి అంత టైం కూడా ఏం పట్టదు, చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. నాకు దీంట్లో నచ్చింది కూడా అదే. క్లీనింగ్ అయితే పెద్ద టైం అయితే ఏం తీసుకోవట్లేదు, ఈజీగానే అయితే అవుతుంది. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. జ్యూస్ చేసుకున్న వెంటనే కనుక మీరు క్లీన్ చేసుకునే ఫలం అయితే వాటర్తోనే ఇలా డైరెక్ట్గానే మనం పైప్ కిందే పెట్టి వాష్ చేసేసుకోవచ్చు ఈజీగా. లేదు కాసేపు ఆగిన తర్వాత చేసుకునేటట్టయితే, ఒకవేళ వదలకపోతే కనుక సోప్ కానీ, అలాగే మనకి దీనికి ఒక బ్రష్ కూడా వచ్చింది కదా, మీకు అన్బాక్సింగ్లో చూపించాను కదా, సో ఆ బ్రష్తోనైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది, మిగతా అన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయితే జ్యూస్ బయటకు వస్తుందో అండ్ అలాగే పల్ప్ బయటకు వస్తుందో ఆ రెండిటి దగ్గర అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ రెండిటికి ఖచ్చితంగా బ్రష్ అయితేనే యూజ్ చేయండి, ఎందుకంటే లోపల పల్ప్ అది ఉంటుంది కదా, అందులోకి అవి చిన్న చిన్న హోల్స్ కాబట్టి మన హ్యాండ్ వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి బ్రష్ని యూజ్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నేను వీడియో ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో వాష్ చేస్తున్నాను, నాకైతే సరిగ్గా కుదరట్లేదు. నాకు వీలైనంత మట్టికి వీడియో అయితే తీసాను, మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్వీజర్, ఇక్కడ నుంచే జ్యూస్ మనకు బయటకు వస్తుంది కదా, ఇక్కడ కూడా కొంచెం పల్ప్ ఈ విధంగా ఉండిపోతుంది. ఇక్కడ కూడా మీరు మ్యాక్సిమం బ్రష్ అయితే పెట్టండి, అంతే. అంతకు మించి ఇంకైతే ఏమీ కష్టమైతే లేదు, క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సోలారా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ గురించి అయితే నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. నాకైతే ఈ జ్యూసర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యూసర్ ఇది, అండ్ అలాగే వర్తబుల్ కూడా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్పాను కదా 4 months నుంచి యూజ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ లేదు. జ్యూసెస్ అన్ని కూడా చాలా బాగా తీస్తుంది. ఎవరైనా కనుక కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకోవాలనుకుంటే నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తాను. మీరు ఏం ఆలోచన లేకుండా కూడా తీసుకోవచ్చు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.